గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. మనం ఈరోజు ఉపన్యాసం మొదలుపెట్టుకునే ముందు భగవద్గీతలో శ్లోకాన్ని తీసుకొని దాని తర్వాత మనం చెప్పుకుంటే ఒకటి చెప్తాము. ఎందుకంటే భగవద్గీత మనకు ముఖ్యమైన ఆధారం కాబట్టి అందులో ఓ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఆత్మ సంయమ యోగము అనేటువంటి అధ్యాయంలో భగవంతుడు చెప్పినటువంటి శ్లోకాన్ని మనం ఇక్కడ చెప్తాం. మొట్టమొదటి శ్లోకం, అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ని న చాక్రియః. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నానిరగ్ని నచాక్రియ అనేటువంటి ఈ సంస్కృత శ్లోకంలో ఇప్పుడు భావం ఏమి అంటే, కర్మ ఫలితం మీద ఎవడు ఆశ పెట్టుకోకుండా కార్యాన్ని ఎవడైతే చేయగలుగుతాడో కార్యము చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశ్రయించుకోకుండా అంటే కర్మ అంటే పని ఒకటి ఉంటుంది, మనం చేసేటువంటి పనిని కార్యం అంటాం. ఆ కార్యంలో ఫలితం ఒకటి ఉంటుంది. అంటే కంటికి కనిపించే ఫలితం, కంటికి కనిపించినటువంటి రెండు ఫలితాలు ఉంటాయి. కంటికి కనిపించేది ప్రపంచ సంబంధమైనది, కంటికి కనిపించినటువంటిది దైవికమైనటువంటిది. ప్రపంచ సంబంధమైనటువంటి కర్మ అది నీకు అవసరం లేదు. నాకు దైవ సంబంధమైన కర్మ మనకు అవసరం. ప్రపంచ సంబంధమైన ఫలితం నీకు అవసరం లేదు. దైవ సంబంధమైన ఫలితం ఏది? పాపము పుణ్యమైనటువంటి మనకు కంటికి కనిపించకుండా వచ్చేటువంటి ఒక పని చేస్తే నీకు డబ్బు రూపంలో ఆదాయం రావచ్చు, లేకపోతే నష్టము రావచ్చు. అదే ఓ పని చేస్తే ఆ పని మంచిదైతే పుణ్యం వస్తుంది, చెడైతే పాపం వస్తుంది. అనాశ్రిత కర్మ ఫలం అర్థమైందా? అంటే ఆ ఫలితాన్ని నువ్వు ఆశ్రయించుకోకుండా, అంటే పాప పుణ్యాలను ఏమాత్రం సంబంధం పెట్టుకోకుండా నువ్వు పని చేస్తే కార్యం కర్మ కరోతి యః అంటే అది అంటుకోకుండా నువ్వు పని చేయగలిగితే అటువంటి వాడు. తర్వాత దాన్ని ఏమంటాం? ససన్యాసీ చ యోగీ చ అంటాం. అటువంటి వాడిని నిజమైన సన్యాసి, నిజమైన యోగి అని అనవచ్చును మనము. ఇంకా ఏం చెప్తాడంటే, ననిరగ్ని అంటే అగ్ని లేనటువంటి వాడు, అచాక్రియ అంటే పనులు చేయనటువంటి వాడు సన్యాసి కాదు అని చెప్పినాడు. అంటే ననిరగ్ని అగ్ని లేనటువంటి వాడు కానీ పనులు చేయకుండా మానుకునేటువంటి వాడు కానీ సన్యాసి కాదు. ఇప్పుడు పనులు చేయకుండా మానుకుంటే సన్యాసి అంటారు, కానీ పనులు చేస్తే ఇక్కడ పనులు చేస్తే సన్యాసి అవుతారు. పనులు చేస్తూ ఎట్లుండాలా? ఫలితాలను సన్యసించాలా. అంటే పాపపుణ్యాలు నీకు ఏవైతే వస్తున్నాయో దాన్ని సన్యసించినటువంటి వాడు నిజమైన సన్యాసి అంటాము, నిజమైన యోగి అంటాము. తర్వాత అగ్ని లేనటువంటి వాడిని కానీ, అంటే అగ్ని అంటే ఏమగ్ని? ఆ జ్ఞానం అనే అగ్ని నీ దగ్గర లేకపోతే అతడు యోగి కాదు, సన్యాసి కాదు అని చెప్పాడు. పనులు మానుకుంటే అంతకు ఏమాత్రం అసలు కర్మయోగమే కాదు అది. కాబట్టి వాడిని సన్యాసి అనేదానికి వీలు లేదు. అంటే సన్యాసి అని ఎవరిని అంటున్నాము? కేవలం కర్మయోగినే మనం అంటున్నాం. పనులు చేస్తూ అందులో వచ్చే ఫలితాన్ని ఆశించుకోకుండా ఎవడైతే ఉన్నాడో వాడిని మాత్రమే మనము సన్యాసి అంటున్నాం. ఇది భగవద్గీతలో ఆత్మ సంయమ యోగము అనేటువంటి అధ్యాయంలో మొట్టమొదటి చెప్పినటువంటి శ్లోకం. ఇక్కడ అగ్ని అనేటువంటి పదం వచ్చిందన్నమాట. ఈ అగ్ని అనేటువంటిది ఏమిటి అని మనం ప్రశ్న వేసుకొని చూస్తే, జ్ఞానం అనేటువంటి అగ్ని అని మనం చెప్పుకున్నాం. ఈ జ్ఞానాగ్ని ఎట్లా వస్తుంది అంటే, జ్ఞానాగ్ని నీలో ప్రజ్వరిల్లడానికి ఈ పనులు మనం ఎట్లా చేస్తున్నాము అని తెలిసినప్పుడు
ఆ పనులకు ఎవరికి కారణమైన, ఆ పనులు చేసేదానికి కారణం ఎవరు అని తెలిసినప్పుడు ఆ ఫలితం నీకు అంటుకోకుండా పోతుంది. నేను కాదు అని నీకు అర్థమైపోయినప్పుడు అందులో వచ్చే పాపం కానీ పుణ్యం కానీ నీకు అంటుకోకుండా పోతుంది. ఎవరు చేస్తున్నారో వెనకల తెలియకుండా నేనే చేస్తున్నానని భ్రమించినప్పుడు అందులో వచ్చేటువంటి పాపం పుణ్యం ఏదైతే ఉందో ఫలితం, ఆ కార్యం యొక్క ఫలితం అది నీకే అంటుకుంటుంది. కానీ వాస్తవం తెలుసుకుంటే నువ్వు చేస్తున్నావా అని యోచన చేస్తే శరీరంలో ఎవ్వడు ఏ పని చేయడం లేదు. అంటే మనం అన్ని పనులు చేస్తున్నాం కదా, ప్రత్యక్షంగా జరుగుతున్నాయి కదా, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా అని మనం అడగచ్చు. కానీ నువ్వు భ్రమిస్తున్నావు. ప్రత్యక్షంగా జరిగేటి వాస్తవమే, అన్ని పనులు చేయడము వాస్తవమే. నీ శరీరం కూడా ప్రతి కార్యం జరుగుతూ ఉంది. కాళ్ళు కదులుతేనే నువ్వు నడుస్తున్నావు, కానీ ఆ కాళ్ళు నువ్వు కదిలిస్తున్నావా ప్రశ్న. నువ్వు కదిలిస్తున్నావా ప్రశ్న. నోరు మాట్లాడుతుందంటే ఆ నోరు నువ్వు కదిలిస్తున్నావా? ఆ నోటికి నీకు ఏమైనా సంబంధం ఉందా? చెయ్యికి నీకు సంబంధం ఉందా? కాలుకు నీకు సంబంధం ఉందా? మొత్తం శరీరానికి నీకు సంబంధం ఉందా అని ప్రశ్నించుకుని చూస్తే నువ్వు ఉండేది ఒక చోట, ఈ శరీరంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నావు. ఈ శరీరంలో ఉండేటువంటి భాగాలు ఏవైతే నీకు విషయాన్ని తెలియజేస్తుంటే నీకు తెలియబడుతూ ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఆ భాగాలు కూడా నీకు విషయాలు తెలియజేయాలంటే నీ వెనకల ఆత్మ అనేది ఒకటి ఉండి నేను ఆ వస్తువులను నడిపిస్తూ నీకు కూడా తెలుసుకునే శక్తిని ఇస్తూ ఉంటే నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. శరీరంలో నువ్వు ఉండి ఏం చేస్తున్నావు, ఏం పని చేయకుండా అంటే ఒకే ఒక పని చేస్తున్నాడు ఎవరు? జీవాత్మ అని నువ్వు అనేటువంటి వాడిని. శరీరంలో ప్రతి ఒక్కడు అంటే ప్రతి భాగాలు, శరీరంలో మొత్తం 25 భాగాలుగా ఉన్నాయని మనం లెక్కించుకుంటే ఆ 25 భాగాలుగా ఎందుకు లెక్కించుకున్నామంటే ఒక్కొక్క భాగం ఒక్కొక్క పని చేస్తూ ఉంది. అంటే ఒక పనిని ప్రత్యేకించి ఒక పని చేసేదాన్ని అంతా ఒక భాగము అని లెక్కించుకుంటున్నాం సూత్రం ప్రకారం. ప్రత్యేకించి ఒక పనిని చేసేదాన్ని ప్రత్యేకమైన భాగము అని మనం లెక్కించుకుంటున్నాము. కన్ను చూసే పనే చేస్తుంది, చెవు వినే పనే చేస్తుంది, ప్రత్యేకమైన పని చేస్తుంది కాబట్టి సపరేటమైన భాగం అది. కన్ను చూసే పనే చేస్తుంది కాబట్టి ప్రత్యేకమైన భాగం. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే జీవాత్మ అనేటువంటి నువ్వు ఏం చేస్తున్నావు అంటే పాపము పుణ్యం అటు సుఖ దుఃఖాలను అనుభవించడానికి మాత్రమే నీ శరీరంలో నువ్వు ఉన్నావు. అంత రెండో పని ఏమి లేదు నీకు. నువ్వు ఏం చేస్తున్నావో నిత్యం చూసుకో బాగా. ఏ పని లేదు నీకు, ఏ పనికి నువ్వు కారణం కాదు. ఏ పని జరగాలన్నా జరగకుండా పోవాలన్నా కూడా నీకు సంబంధమే లేదు. అది ముందే కర్మ ఉంది, కర్మోపకారం ఆత్మ నీ శరీరాన్ని నడిపించి ఆడిస్తూ ఉంది. అందులో ఉన్నటువంటి ఆ శరీరం ఆడినప్పుడు అందులో ఉన్నటువంటి సుఖాన్ని దుఃఖాన్ని నువ్వు అనుభవించేదానికి మాత్రమే నువ్వు ఉన్నావు. ఒకే ఒక పని చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా శరీరంలో ఒక భాగానివి. శరీరంలో నువ్వు ఒక భాగానివి. ఎవరు? జీవాత్మ అంటే నువ్వు. అర్థమైందా? ఇప్పుడు శరీరంలో పనులు చేసేదానికి కారణం ఏమిటి అంటే 3 గుణాలు నీకు పనులు చేసేదానికి మొట్టమొదటి కారణమవుతున్నాయి. అంటే పనులు జరిపించేదానికి శక్తినిచ్చేటువంటి వాడు ఆత్మ. అంటే రకరకాల పనులు చేసేదానికి ఆ రకరకాల పనులు ఎందుకు చేస్తున్నామంటే నీ శరీరంలో గుణాలు ఉన్నాయి, అవి రకరకాలుగా ఉన్నాయి. అవి కర్మను బట్టి ఆ సమయానికి ఏ కర్మ ఉందో పైన కర్మచక్రంలో ఆ కర్మచక్రంలో ఉండేటువంటి నీడ ఆ గుణచక్రంలో ఉండే జీవుని మీద పడితే అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఏ గుణమైతే దానికి అంటుకుంటుందో అంటే ఆ కర్మకు సంబంధించిన గుణం మనం అంటుకుంటే ఆ గుణం వీడు పొందుతూ ఉన్నాడు అనమాట. ఆ గుణం అంటే ఆ గుణం నేను ఈ గుణము అనేటువంటి దీనికి ఉంది. అంటే ఆ గుణాన్ని పొందించి ఆ గుణ ప్రభావం చేతనే ఈ ఆత్మ అనేది బయట శరీరం ద్వారా పనులు చేపిస్తూ ఉంది. కానీ వీడు కేవలం గుణం పక్కలో వీడు ఉన్నాడు తప్ప గుణం పనిని కూడా వీడు చేయలేదు. ఆ గుణ పని ఎవరు చేస్తున్నారు? ఆత్మ శరీరం ద్వారా చేపిస్తూ ఉంది. ఆత్మను తెలియకుండా పోయిన దానివలన శరీరం మొత్తం నేనే అని అనుకున్న దాని వలన శరీరంలో నేను ఎక్కడన్నా ఒక్క చోట ఉన్నాను అని తెలియకపోయిన దాని వలన శరీరాన్ని అంతా నేను ఆడించలేదు, ఇంకోటి ఆడిస్తున్నాడు అని తెలియకపోయిన దానివల్ల కదిలే శరీరానికంతా నేనే బాధ్యుడిని అని తెలిసి కదులుతుంది. కాబట్టి నీకు నాకు తెలిసి కదులుతుంది, నేను అనుకుంటూనే కదులుతుంది అని అనుకుంటే దానివలన నీకు జరిగిన పనిలో ఉండేటువంటి ఫలితము అంటే పాపము పుణ్యము నీకు అంటుతున్నాయి. కేవలము నీ వెనకలో ఉండేటువంటి నీ ఆత్మను నువ్వు చూసుకోని దానివల్లనే నీకు శరీరంలో ఈ పాప పుణ్యాలు అంటుతున్నాయి. అంటే ఆత్మ చేయడం లేదు, ఆత్మ అనేది ఒకటి లేదు
నేనే ఉన్నాను అనుకోవడం కూడా నీకు ఆ పాప పుణ్యాలు అంటుతున్నాయి. ప్రతి మాట మాట్లాడడానికి కారణము ఆత్మ, ప్రతి పని చేసేదానికి కారణము ఆత్మ. అంటే నీలో ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మానుసారము గుణాన్ని ప్రేరేపించి ఆ గుణానుసారము కార్యములు చేపించేటువంటిది ఏది? ఆత్మ. అంటే నీ శరీరం కదిలేదానికి శక్తినిచ్చేవాడు ఎవడో? ఆత్మ. నువ్వు అందులో వచ్చిన సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి నీకు కూడా కొంత శక్తి అవసరం. ఆ శక్తి నీకు ఇచ్చేవాడు ఆత్మే. ఈ రకంగా ఆత్మ ఒకటి ఉంది అని తెలియని దాని వలన ఆధ్యాత్మికం అంటే ఏదో తెలియకుండా పోయింది. ఆధ్యాత్మికం అనే పదం ఆత్మ నుంచి పుట్టేటువంటిదే. ఆత్మను అధ్యయనం చేయడమునే. ఆత్మలో ఒకటి ఉందని తెలిస్తే కదా నువ్వు దాన్ని అధ్యయనం చేసేది. అది అసలు ఉందని తెలియడం లేదు నీకు. దాని వలన నీకేమైంది అంటే ఏమీ తెలియకుండా పోయింది. కానీ ఇప్పుడు మనం మాటల్లో ఒక మాట వాడుతుంటాం పదాల్లో కొన్ని. అంటే ఇప్పుడు నీకు తెలియంది ఇంకొకరికి తెలియంది, ఒకరి మాట్లాడేవారికి కూడా తెలియకుండా ఒక మాట వచ్చేస్తుంది అనమాట. చాలా తెలివిగా మాట్లాడగలుగుతారు. అంటే తెలివి అంటే ఈయన తెలివి కాదు, అది లోపల ఉండేటువంటి ఆత్మ ఆ రకంగా మాట్లాడేపజేస్తుంది. 3 గుణాల్లో కూడా ఆ మాట ఉండదు. అది 3 గుణాల ఐడియా కూడా రానటువంటి మాటను ఆత్మే పలికిస్తుంది అన్నమాట. జ్ఞానం యొక్క పలుకులన్నీ అటువంటివే. మనలో ఇప్పుడు కొత్త జ్ఞానాలు వస్తుంటాయి కదా, అవన్నీ ఎవరు చెప్పేది? ఆత్మ చెప్పేది అన్నమాట. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మొన్న ఏం చేశారంటే, మీరు అల్లోపతి వైద్యం ఉంది ఒకటి, మరి హోమియోపతి వైద్యం కూడా ఒకటి ఉంది. అంటే అల్లోపతి వైద్యము హోమియోపతి వైద్యం నేను కూడా చదువుకున్నాం, దాని ప్రాక్టీస్ కూడా చేశాను. వైద్యం అంటే ఏమీ తెలుసు. కానీ అల్లోపతి వైద్యం కానీ హోమియోపతి వైద్యం కానీ మందులు ఇచ్చి ఒక రోగాన్ని బాగు చేస్తారు అన్నమాట. మందులు ఇవ్వకుండా రోగాన్ని బాగు చేయడము అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది. ఆ రకంగా బాగు చేసినప్పుడు ఇది అల్లోపతి వైద్యమా హోమియోపతి వైద్యమా అని వేరే వాళ్ళు ప్రశ్నించారు అనుకోండి, అది కాదు ఇది కాదు. వాస్తవంగా అల్లోపతి వైద్యమైనా కానీ హోమియోపతి వైద్యమైనా కానీ మందులతోనే బాగు చేయాలి. మందులతో బాగు చేయడం ఇది అల్లోపతి కాదు. అసలు అల్లోపతి మందు వేయలేదు, హోమియోపతి మందు వేయలేదు. మరి ఏ మందుతో నువ్వు ఎట్లా చేసావు, ఈ రోగాన్ని ఎట్లా బాగు చేసావు నువ్వు ప్రశ్నిస్తే, ఒకటి మీరు రచనలో రాసేటప్పుడు ఒక హేతువాది ప్రశ్నిస్తే దానికి ఏం జవాబు చెప్పాలంటే, నేను అల్లోపతి చదవలేదు అందరిపతి చదివినాను అని చెప్పాము. అంటే అందరిపతి అనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు అది అందరిపతి అనేది నాకు కూడా తెలియదు. అల్లోపతి హోమియోపతి కాదు, అందరిపతి చదివినాను అంటే భగవద్గీతలో మొత్తం అందరిపతి ఉంది, పరమాత్మ అనేది. దాన్ని తెలుసుకుంటే ఏమైనా చేయొచ్చు, ఏ రోగమైనా మందులు లేకుండా పోగొట్టచ్చు. మీరు మందులు లేకుండా మీ రోగం మీకే పోతుంది. మీరు ఏదో అల్లోపతి చదివితే దాని మందులు వాడాలా దాని సిస్టమ్ ప్రకారం, హోమియోపతి చదువుకుంటే హోమియోపతి సిస్టమ్ ప్రకారం మందులు వాడాలా. లేదా భగవద్గీత చదువుకో, నీ కర్మ వల్ల నీకు రోగం వచ్చింది, ఆ కర్మ నశింపజేసుకుంటే శక్తి ఉంది. జ్ఞానాగ్ని అనేది ఒకటి ఉంది భగవద్గీతలో, అది సర్వకర్మలను దగ్ధం చేస్తుంది అనేటువంటి మాట కూడా ఉంది. నీకు వచ్చిన కర్మ తలనొప్పింది అనుకోండి, అది నీ కర్మ వల్ల వచ్చింది. కడుపు నొప్పి ఉందనుకోండి, నీ కర్మ వల్ల వచ్చింది. నీలో జ్ఞానశక్తి ఉంటే ఆటోమేటిక్గా దాన్ని కాల్చి వేసేటువంటి ఆ కర్మను తొలగించుకొని ఆ బాధ నుంచి విముక్తి పొందేటువంటి పద్ధతి కూడా అందులో ఉంది. దాన్ని ఏమంటున్నాం, ఆ పద్ధతిని అందరిపతి అంటున్నాం మనం. అంటే కొత్త పేరు పెట్టేసినాం మనం. అంటే దీన్ని ఏమంటామంటే చాలా చమత్కారంగా మాట్లాడతారే మీరు అనొచ్చు. అంటే చమత్కారం అంటే ఏమి? అదే చమత్కారం అనేది ఆత్మ చెప్పేది. అంటే గుణ వికారములు 3 ఉన్నాయి. గుణ వికారములు అంటారు. అంటే తామసము, రాజసము, సాత్వికము అనేటువంటి గుణాలు 3 రకాలు ఉన్నాయి. దాని వికారాలు కూడా ఉన్నాయి. అంటే వికారం అంటే దాని పనులు ఒక్కొక్కటి ఒక పని చేస్తుంది అనమాట. ఒక గుణం ఒక పని చేస్తుంది. కోపం వచ్చినట్టు అని శ్వాస కూడా ఎక్కువ ఆడుతుంది, అంతే కదా, శరీరంలో తేడా వస్తుంది. అదే దయ అంటే ఎంతో మెత్తగా ఉండిపోతాడు. అంటే కోపానికి దయకు ఎంత తేడా ఉందో, ఆపోజిట్ గుణం. ఇంకో ప్రత్యేకమైన ఏంటంటే మన పుస్తకాల్లో రాసినటువంటి రహస్యం ఏమిటిదంటే షట్ వర్గము అని చెప్పాడు. షట్ వర్గము అంటే 6 గుంపు అని. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అన్నటువంటి 6 గుణాలు ఉన్నాయి మనిషికి అని చెప్పేదారు. అంటే ఏ పుస్తకంలోనైనా చాలామంది చెప్పారు. దానికి వ్యతిరేకమైన గుణాలు ఎవరు చెప్పలేదు. అది
షట్ వర్గం. అరి అంటే శత్రువులు. నీకు శత్రువులు ఉన్నారు అంటే కామ క్రోధ లోభ మోహం అనేటువంటి షట్ వర్గం 6 గుంపు ఉన్నారు. 6 గుణాలు అనేటువంటి నీకు శత్రు గుంపు నీకు శరీరంలో ఉంది. వాటి వల్ల నీకు పాపం వస్తూ ఉంది, దానివల్ల నువ్వు బాధపడాల్సి పని వస్తుంది. అవి నీకు చెడుపు చేసేటివి కాబట్టి అవి నీకు శత్రువులు అని చెప్పారు. షట్ వర్గము ఏం షట్టు? అరి. అరి అంటే శత్రువు, నీకు శత్రువులు. సరే, శత్రువులు నాకు మిత్రులు కూడా ఉంటారు కదా. శత్రువులు మీరు మిత్రులు కూడా ఉండాల్సిందే. 6 కూడా మిత్ర గుణాలు కూడా 6 ఉన్నాయి ఆపోజిట్లో. దానికి దయ అనేది కోపానికి వ్యతిరేకమైన గుణం. కానీ దీన్ని ఎవరు చెప్పుకోలేదు ఇంతవరకు, ఎవరు చెప్పుకోలేదు. అర్థమైందా? లాస్ట్ గుణం ఏది? అరిషట్ వర్గంలో ఆ గుంపులో ఏది లాస్ట్ గుణం? అసూయ. అంతే కదా, మత్సరము అంటాం. అసూయ. అసూయకు ఏది వ్యతిరేకమైన గుణము? ప్రేమ. అర్థమైందా? ఈ రకంగా కోపము నుంచి, ఆశ నుంచి ఈ ప్రతి గుణానికి మొత్తం 6 గుణాలకు 6 వ్యతిరేకమైన గుణాలు ఉన్నాయి. అది ఇంతవరకు ఎవరు చెప్పుకోలేదు. మొట్టమొదటి చెప్పింది, రాసింది ఇక్కడే. అర్థమైందా? కోపానికి మీకు దయాన్ని తెలిసిపోయింది కదా, అసూయకు ప్రేమాన్ని తెలిసిపోయింది కదా, ఆశకేముంది? దాన గుణం. కావాలనుకుంటే పోలని ఇచ్చేస్తావు, దాంట్లో పోతే వాళ్ళని ఇచ్చేస్తావు. ఇటువంటి గుణాలు మనకు వచ్చినప్పుడే ఆ రకమైన యాక్షన్ ఉంటుంది. అంటే ఓ గుణానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది, అంటే ప్రత్యేకమైన పని అది కనిపిస్తుంది అనమాట. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అంటే పాపపుణ్యాలు, రకరకాల పాపపుణ్యాలు. ఈ 3 గుణాలను వికారములు అంటాం. 3 వికారములు, 3 గుణ వికారములు అంటాం మనం. అర్థమైందా? ఈ 3 గుణాలు వికారములు కాకుండా ఈ 3 గుణాల వల్ల వచ్చేటువంటి వికారాలు అంటాం. ఆత్మ వల్ల వచ్చేటువంటి చమత్కారం అంటాం. అంటే 4వది అది. చమత్ అంటే 4, అది కారం. ఏ కారం? ఇది 3 గుణ వికారాలు ఇవి, అది చమత్కారం. అంటే 4వది అది. ఈ 4వది చమత్కారం ఉంటాం. అంటే ఆత్మ వల్ల ఏర్పడేది చమత్కారం. ఇప్పుడు మనకు తెలియని రహస్యం ఏది? అల్లోపతి అనేది. అల్లోపతి కదా, అంతర్పతి అనేది. అంతర్పతి అనేది ఉన్నటువంటి రాయగలిగినామంటే ఇది ఎవరిది? చమత్కారం, ఆయనది. గుణాలతో వచ్చినది కాదు ఇది. అంతే కదా, జ్ఞానమంతా ఆత్మ నుంచి వచ్చేదే. కాబట్టి ఈ రకంగా ఒక ఆత్మ ఉంది అని తెలిసినప్పుడే నీలో జ్ఞానశక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆత్మ సంయమ యోగములో దాని పేరే ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమంలో ఏం చెప్పినాడు? అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ సయోగీ చ అంటాడు. అంటే అనాశ్రిత కర్మఫలం అంటే కర్మ ఫలితాన్ని ఆశ్రయించుకోకుండా కార్యములు ఎవడైతే చేస్తున్నాడో వాడిని నిజమైన సన్యాసి, సన్యాసి అంటే నిజమైన సన్యాసి, మంచి సన్యాసి, మంచి యోగి అని అంటాం. అర్థమైందా? నన్నిరగ్ని నచాక్రియ అంటే అగ్ని లేనటువంటి వాడు కానీ, పనులు చేయనటువంటి కానీ వాడు యోగి కాదు. యోగి అనలేము, సన్యాసి అనలేము అనడం. సరే, ఈ రకంగా పనుల మీద అంటే ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా పనులు చేసేటువంటి వాడు అంటే వాడు నేను పనులే, నాకు సంబంధం లేదు ఈ పనులు, ఏ పని జరుగుతుందో అర్థం అంటే మనకేం తెలియదు, కర్మరీత్యా ఏముంటే అది ఆత్మ చేపిస్తుంది అని ఆత్మను గుర్తుపెట్టుకున్నటువంటి వానికే, ఆత్మను అధ్యయనం చేసినటువంటి వానికి జ్ఞానశక్తి లేకపోతే జ్ఞానాగ్ని అనేది ఏర్పడుతుంది. అంతే కదా. ఆ జ్ఞానాగ్ని ఏర్పడాలి అంటే ఒకడు ఇంకొకటి తెలియాలి. ఎవడు? మన శరీరంలో మనతో పాటు ఉండి నీ శరీరం చేత పని చేపిస్తూ ఉండేటువంటి వాడు. నీ శరీరం చేత పని చేపిస్తూ ఉంటే నువ్వు నేను చేస్తున్నాను అని ఎందుకు అనుకుంటున్నావు అని అంటే అహము అనేటువంటి ఒక ప్రత్యేకమైన భాగం నీ శరీరంలో ఉండి జరిగే పనులంతా నువ్వే చేస్తున్నావు అనేదాన్ని అది నీకు బోధించేదాని వలన దాని మాట నువ్వు విని నేనే చేస్తున్నాను అని భ్రమించి పొరపడుతున్నావు. కాబట్టి నీకు పాపము పుణ్యము వస్తూ ఉంది. నువ్వు ఆ పాప పుణ్యం నుండి తప్పించుకోవాలి అంటే నీకేం కావాలి? ఆత్మ అనేటువంటి తెలిసి ఉండాలి. ఆత్మని తెలిసి ఉంటే ఏమవుతుంది? నీలో ఒక అగ్ని ఏర్పడుతుంది. అంతే కదా. ఆ అగ్ని ఏమిటికి పనికి వస్తుంది? కర్మ అనేటువంటి కట్టెలను కాల్చివేస్తుంది. అర్థమైందా?
ఇటువంటి అగ్ని ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇదేదో పేరు కథ మాదిరి చెప్పుకుంటున్నారా, అగ్గి అగ్గి అని ఏం అగ్గి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏం కథ అని అనుకుంటే అది కనిపించేది కాదు. ఆధ్యాత్మిక విద్యలో ఏది స్థూలంగా ఉండదు, అన్ని సూక్ష్మంగానే చెప్పింటారు. స్థూలంగా లెక్కేసుకుంటే గందరగోళం. సిద్ధపడటం అంటే మోక్షం అనుకోలేదు అనమాట. సిద్ధపడటం ఊరు అనుకున్నాం మనం. మోక్షంలో ఉన్నాడు గొప్ప వ్యక్తి అంటే దేవునిగా ఉన్నాడు అంటే మనం పోయి సిద్ధపడటం దగ్గర ఎత్తులాడతాం. అది పొరపాటు అవుతుంది. ఎవడు దైవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నాడు ఆ వ్యక్తి అని మనం ఇట్లా మనం అర్థం చేసుకోవడంలో మనం పొరపాటు పడిపోతాం. చాలా బాహ్యార్థంగా లెక్కేసుకుంటే జ్ఞానం అనేది మనకు దొరకదు. అంతరార్థంగా మనం చూసుకోవాలి ప్రధాన్ని. అర్థమైందా? ఈ రకంగా లెక్కేసుకుంటే ఇప్పుడు మనలో ఇంకో వాడు ఉన్నాడని, వాడు కనిపించేవాడు కాదని, వాడిని తెలుసుకుంటేనే ఈ జ్ఞానం అంటే అగ్ని ఏర్పడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడ ఇవన్నీ కథల బాధ చెప్పుకునే పనికొస్తాయి కానీ నిరూపణకు రాని మాటలు అని కొందరు అనొచ్చు. నిరూపణకు రాని మాటలు ఎందుకు అనాలి? జరిగినటువంటి ఒక చిన్న ఒక ఆధారాన్ని తీసుకుని మనం చెప్పుకోవచ్చు కదా, అది నిరూపణ వచ్చినట్టే కదా మనకి. నువ్వు చేయలేకపోతే ఇంకెవడైనా చేసింటే అది నిరూపణే కదా. ఒక ఆయన ఒక గుడ్డి అనేది తీసుకొచ్చి ఒక గొప్ప వ్యక్తి ముందర కూర్చోబెట్టారంట. యోగి ముందర అంటే గొప్ప వ్యక్తి ముందర కూర్చోబెట్టి, అంటే అగ్గి ఉండే వాళ్ళ దగ్గర, యోగి అంటే అగ్గి ఉండేవాడే కదా యోగి, అగ్గి ఉండే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, అంటే వాళ్ళ అగ్గి ఉండేదో ఏముంటుందో తెలియదు కానీ అతను గొప్ప వ్యక్తి అని తెలుసు. ఇప్పుడు బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చెంబాని ఉన్నాడు, ఆమె కొడుకోడు ఉన్నాడు అనేది కథ చదివినట్టు జ్ఞాపకం ఉంది నాకు. వాస్తవమేనది? అతను గుడ్డోడు అనేది వాస్తవమేనా? బ్రహ్మంగారి ముందర కూర్చోబెట్టింటే ఆయన కళ్ళని తాకి గుడ్డితనాన్ని తీసేసినాడు అనమాట. అంతే కదా? ఇప్పుడు ఆ స్టోరీని తీసుకుందాము. అక్కడ పోయితలకే ఈమె ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తి ఏదో గొప్ప వ్యక్తి అని గుర్తించిన దానివల్ల, అంటే బ్రహ్మంగారు గొప్ప వ్యక్తి అని గుర్తించిన దానివల్ల ఆ ఇంట్లో కొడుకుని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టి, ఈయన గుడ్డితనం ఉంది, ఎందుకు ఇట్లా అయింది, ఏం కదా, మీరు ఏం చేస్తారో ఏం మీరు చూడండి అని చెప్పింది అనమాట. బాగా చేయమని కూడా అడగలేదు, ఇతను ఎందుకు ఇట్లా అయినాడు, ఏ పాపము అని చెప్పి. పాపం చేసింటేనే గుడ్డోడేంటి అనుభవించేదానికోసం, అంటే ఈయన కర్మ ఉంది అనుభవించేది. అయినా కానీ జ్ఞానం అనేది గొప్పది, అంటే జ్ఞానం అనేటువంటిది భగవద్గీతలో చెప్పినట్టు జ్ఞానం అనేదానికి ఒక శక్తి ఉంది, అది అగ్గి లాంటిది, కర్మను కాల్చేటువంటి గుణం దానికి ఉంది అని నిరూపణ నిమిత్తం, ఇది వాస్తవము అని బయటికి తెలిసే నిమిత్తం ఆయన ఏం చేశాడంటే అతని కళ్ళ మీద చేయబెట్టాడు. అంటే అప్పుడు అతని శరీరంలో ఉండేటువంటి వెన్నుపాము ద్వారా బయటకు వచ్చిన శక్తి చేతి ద్వారా పోయి అతని శరీరంలోకి ప్రాకిపోయి త్వరలో ఉండేటువంటి అతని కర్మను కాల్చేసింది. కర్మచక్రంలో అది తరుణకు తిరిగి వచ్చింది కూడా ఇప్పుడు అనుభవానికి. ఆ కర్మను కాల్చేసింటే వాని గుడ్డితనం పోయింది, కళ్ళు కనిపించాయి. అక్కడ ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది నిరూపణకు వచ్చింది. జ్ఞానాగ్ని అనేటువంటిది నిరూపణకు వచ్చింది అనమాట. ఈ నిరూపణకు వచ్చింది అంటే అతని దగ్గర జ్ఞానం ఉందనే కదా మనకు లెక్క, జ్ఞానాగ్ని ఉందనే కదా లెక్క. అతని దగ్గర జ్ఞానాగ్ని ఉంది అంటే అతని కంటే వేరే నా వెనకలు ఉండేవాడు ఉన్నాడని తెలుసు అతనికి. ఎవరికి? ఆ యోగికి. ఏమని తెలుసు? నేను కాదు, నన్ను నడిపించేవాడు ఉన్నాడు, మొత్తం నా శరీరాన్నంతా నడిపించేవాడు ఉన్నాడు, నన్ను నా శరీరాన్నంతా మొత్తం నడిపించేవాడు ఉన్నాడు అని ఆయనకు తెలుసు. కానీ మొత్తం మనకు ఏ విషయం ఇంతవరకు తెలియని విషయం ఏమిటి అంటే నన్ను నా శరీరాన్ని నడిపించేవాడు ఉన్నాడని తెలియకపోవడమే పెద్ద తప్పు. మనమే నడుస్తున్నామనే ఈరోజు దేవునికి మొక్కుతున్నారు, మనం చేస్తున్నామనే నేను ఈ పని చేసినాను, తప్పు ఏమైనా ఉంటే క్షమించు అంటారు. అంటే ఏమి నువ్వు ఒప్పుకుంటున్నా చేసినాయండి అంటే జ్ఞానం తెలియదు నీకని, నువ్వు ఆ పని చేయలేదు, వాస్తవంగా చేయకున్నా కానీ చేసినానని ఒప్పుకుంటున్నావు. ఆ దేవుని దగ్గర పోయి కూడా అదే మొక్కుతున్నావు, అజ్ఞానమే. మనకు ఎందుకు అట్లా ఉంది అంటే నీలో ఉండేటువంటి వాడు ఒకడున్నాడు, నేను నడిపించేవాడు ఒకడున్నాడు, నీ చేత పని చేపిస్తున్నాడు, నువ్వు ఏమాత్రం పని చేయలేదు అనేటువంటి విధానం మనకు తెలియలేదు. అంతే కదా? చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వినేవాళ్ళు ఎట్టుంటున్నారు, అర్థమయ్యేదంతా అట్లే అర్థమయ్యేది. పక్కన వాడు నీకంటే పక్కన వాడు ఉన్నాడు కాబట్టి మనం ఏమంటున్నాము అంటే మనం ఒక లెక్కలో ఆత్మ అంటున్నాము, ఒక లెక్కలో ఏమంటున్నాము తోడుగా ఉండేవాడు అంటున్నాము, ఒక లెక్కలో సహచరుడు అంటున్నాము. అంటే నీతో కలిసి ఉండేటువంటి వాడు, నీతో సమానంగా ఉండి శరీరంలో
చెల్లిస్తున్నాడు అనమాట. అర్థమైందా? తర్వాత ఈ సహచరుడు అనేటువంటి వాడు ఎవడున్నాడు అంటే, మన సహచరుడిని ఇంకో భాషలో, ఇంకో పద్ధతిలో, ఇంకో పదముగా స్నేహితుడు అని కూడా అండి. సహచరుడిని స్నేహితుడు అని కూడా, నీతో సమానంగా చరించువాడు స్నేహితుడు అని కూడా అనొచ్చు. అంటే నీకు మేలు చేసేవాడు స్నేహితుడు అంటే, ఆత్మను సహచరుడు అనొచ్చు, స్నేహితుడు అనొచ్చు. అంటే నీకు అన్ని రకాల మేలు చేసేటువంటి విధానమే అతను నేర్పిస్తున్నాడు అనమాట. ఈ రకంగా నీ శరీరంలో ఆత్మ ఉండి నీకు సహచరునిగా ఉంది. అర్థమైందా? ఈ రకంగా నీ సహచరునిగా ఉన్నటువంటి నీ ఆత్మను గుర్తించలేని దాని వలన నీకేమైంది? ఆ పాపపుణ్యాలు నీకు అంటుకుంటున్నాయి. ఆ రకంగా అంటుకోవడం వల్ల ఏమవుతా ఉంది, నువ్వు మళ్ళా ఇంకో జన్మకు దాన్ని అనుభవించేదానికి ఇంకో జన్మకు పోతున్నావు. సరే, దాన్ని అనుభవించేదానికి ఇంకో జన్మ పోయినప్పుడు మళ్ళీ అవి అనుభవానికి వచ్చి మళ్ళీ పనులు జరుగుతాయి నీ చేత. అది అనుభవానికి రావాలంటే ఏమి? ఆ రకంగా పని చేయాల. దాని ప్రకారం పని చేసినప్పుడు ఆ పని ఆత్మ చేపిస్తూ ఉంది, గుణాలు ప్రేరేపించి ఆ గుణాల వల్ల ఆ పనిని చేపిస్తూ ఉంది. అప్పుడు కూడా నువ్వేమనుకుంటున్నావు? ఈ పని నేనే చేస్తున్నాను అనుకుంటున్నావు. ఇది పోయిన జన్మ కర్మ, ఆ కర్మ వల్ల నా ఈ విధంగా జరుగుతుంది అని అనుకోవడం లేదు. అనుకునేది వల్ల మళ్ళీ అప్పుడు కూడా ఏమవుతుంది? ఆ పని చేసిన దానికి మళ్ళీ కొత్త కర్మ ఏర్పడుతూ ఉంది. ఈ రకంగా కర్మ దించుకునే దానికి పోయి కర్మ ఎత్తుకుంటున్నాడు, ఒక్కొక్క దించుకుంటున్నాడు, ఒక్కొక్క ఎత్తుకుంటున్నాడు, ఎప్పటికీ భారం మోస్తున్నాడు, చావు పుట్టుకలు పొందుతున్నాడు. ఈ విధంగా మనం ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ రకరకాల పేర్లు పెట్టుకొని ఇక్కడ వస్తున్నాం మనం. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి మన వ్యక్తులం ఎక్కడి నుంచి వచ్చాం? మనము సృష్టి ఆది నుంచి ఉన్నాం. ఇంతకుముందు కూడా చెప్పాను, రాణబ్రహ్మ రాముడు ఇద్దరు పోట్లాడిన రోజు అవతల కోతుల ముఖంలోనో ఒక రాక్షస ముఖంలో ఏదో పక్క ఉండి మనం కూడా పోట్లాడింటాము. అక్కడి నుంచి అటుపోయి ఇటుపోయి ఇటుపోయి అటుపోయి ఇటుపోయి మరి టర్న్ అయ్యి ఇక్కడికి వచ్చినాం మనం లాస్ట్కు. కానీ మనం ఎవరంటే మనకే తెలియదు, అసలుకు మన విధానం మనకు తెలియదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాము అని. ఈ స్థితిని మనం ఎందుకు వచ్చింది అంటే, కేవలము జ్ఞానము తెలియనిది వలన మనము ఇటువంటి స్థితిలో ఉండి, అజ్ఞాన స్థితిలో ఉండి మనం కర్మలను మూట కట్టుకుంటున్నాము. ఇటువంటి కర్మలు మూట కట్టుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, నీ శరీరంలో ఉండే ఆత్మను నువ్వు తెలుసుకొని తీరాలి. నీ శరీరంలో ఆత్మను తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేస్తే వస్తుందా? రాదు. మరి చాలామంది మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి అంటున్నారు. ధ్యానం చేస్తే ఎందుకు రాదు? అంతమంది ఎందుకు వస్తుంది అని చెప్తున్నారు? ఏదో గొప్పతనం వస్తుంది, ఏదో తెలుస్తుంది, ఏదో శక్తి ఏర్పడుతుంది, మహర్షులు అవుతారు, బ్రహ్మర్షులు అవుతారని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్నారు ధ్యానం చేసి. మళ్ళీ వాళ్ళ మాదిరి మనం ధ్యానం చేస్తే మనం ఎందుకు కాలేము అట్లా అంటే, ఆ విధానంలో ధ్యానంలో ఏదో ఒకటి నువ్వు జపిస్తూ ఉండాలి. ఏదో ఒక్కదాన్ని నువ్వు జపిస్తూ ఉండాలి. ఒక గురువు ఏం చెప్తాడంటే పంచాక్షరి మంత్రాన్ని చెప్తాడు. ఒక గురువు అద్వైత సిద్ధాంతకర్తలంతా ఏం చెప్తారంటే, వాళ్ళ పీఠానుసారము పంచాక్షరి మంత్రాన్ని బోధిస్తారనమాట. ఆ పంచాక్షరి మంత్రాన్ని ఏదో గురువు నీకు బోధించాలనుకోండి, అది గొప్ప రహస్యంగా తీసుకొని గురు బోధగా తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే మెడిటేషన్ రూపంలో ఏం చేస్తున్నాం, మనస్సులో పెట్టుకొని. కొంతమంది ఒకవేళ లెక్కాచారం లేకపోతే, లెక్కాచారం ఇన్ని ఉండాలి నాకు, దినానికి 108 తూర్లు కానీ 1008 తూర్లు కానీ నేను జపించాలంటే క్రమం పెట్టుకునేటువంటి వాళ్ళు పూసల దండ తీసుకొని 108 పూసలు ఎంచుకుంటూ ఉంటారు అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఒకటి జరుపుతూ ఉంటారు. వాళ్ళ ధ్యాస అంతా ఎంత ఉంది? ఓం నమ శివాయ మీద ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది, ఈ పూస జరపాలి కదా, ఇక్కడ కూడా ఉంటుంది. 2 డబుల్ పూస వస్తుంది చూడు, లావు పూస, అప్పుడు 108 అయినట్టు మనకు లెక్క. ఇప్పుడు 108 అయినా అనుకుంటాడు అనమాట. ఇప్పుడు ఇన్ని ధ్యాసలు ఉన్నాయి, 108 ఉంటుంది, ఇవి జరిపేది ఉంటుంది, తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించేది ఉంటుంది అనమాట. ఇది లేదు, వద్దులే, ఇవన్నీ లేకుండా మనం మళ్ళీ ఇట్లా ధ్యాస పక్కకు పోతుంది. అట్లా కూడా లేకుండా ఖాళీ కూర్చొని ఓం నమ శివాయ అంటున్నాం అనుకోండి, అట్లా కూర్చున్నాం అనుకోండి. సరే, ఓం నమ శివాయ అనేటువంటి నువ్వు ఉచ్చరిస్తూ ఉంటే అది ఏమవుతుంది? తపస్సు అవుతుంది, ధ్యానము అవుతుంది, తపస్సు అవుతుంది. దాని ధ్యానం అనొచ్చు, తపస్సు అనొచ్చు. ఆ తపస్సు వల్ల నీకు ఏం లభ్యమవుతుంది అంటే, లోపల ఉండే ఆత్మ మాత్రం తెలియబడదు.
తపస్సు వల్ల నీకు కొంత శక్తి ఏర్పడవచ్చు, కానీ అది ప్రపంచానికి ఉపయోగపడే శక్తి. అది కూడా నీ కర్మను కాల్చే శక్తి కాదు, ప్రపంచానికి ఉపయోగపడే శక్తి మనకు వస్తుంది, కానీ కర్మను కాల్చేటువంటి శక్తి రాదు. పూర్వం పెద్దలు ఏం చేశారంటే నీ మనస్సును ఏకాగ్రత పరుచుకోము అని చెప్పాడు. ఏకాగ్రత పరుచుకోవాలి, మనసును ఏకాగ్రతగా పెట్టుకుంటే నీకు అది యోగమవుతుంది అని చెప్పారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే మేము ఏకాగ్రతగానే పెట్టుకున్నాం కదా అని అంటాం. ఏకాగ్రత ఏకం అంటే ఒకటి, అనేకం అంటే చాలా. అంటే మన మనసు ఇప్పుడు మామూలు ఎటువంటి స్థితిలో ఉంది అంటే ఒక ధ్యాసలో ఉంటుంది. దాన్ని వదిలేమనుకోండి ఇంకొక ధ్యాసలోకి వచ్చేస్తుంది, దాన్ని వదిలేమనుకోండి ఇంకో ధ్యాసలోకి వస్తుంది, దాన్ని వదిలేమని ఇంకో ధ్యాసలోకి వస్తుంది. అంటే ఏదో ఒక్కదాని మీదనే ఉంటుంది నీ మనస్సు. ఇలా నిర్వచనం అంటే ఒక్క సమయం ఒక్క జ్ఞాపకంలో మనసు ఉంటుంది, ఒక్క సమయంలో ఒక జ్ఞాపకం ఉంటుంది. అది పోతే ఇంకో జ్ఞాపకం వచ్చేస్తుంది. ఈ రకంగా ఎప్పుడు ఎడతెరిపి లేకుండా జ్ఞాపకాలు నీలో ఉంటాయి ఏదానికి, మనస్సుకు. అట్లా ఉండేటువంటి జ్ఞాపకాలన్నీ మైమరిపించేసి ఒకటే దాంట్లో నువ్వు పట్టుకున్నావు. ఓం నమః శివాయ అనేటువంటి దాన్నే నువ్వు పట్టుకున్నావు అన్నమాట. ఆ రకంగా పట్టుకున్న దాని వల్ల ఏమైంది, అనేకంలో ఒకదాని తర్వాత ఒకటి లేకుండా అనేకం లేకుండా ఒకదాంట్లోకి వచ్చేసినావు నువ్వు, ఏకంలోకి వచ్చేసినావు. కానీ పెద్దలు భగవద్గీతలో ఏం చెప్పారు, ఏకాగ్రత పొందుము అని చెప్పాడు. ఏకాగ్రత అంటే ఏమని అర్థం, జీరో, ఏమి ఉండకూడదు, ఒక్కటి కూడా ఉండకూడదు. కానీ నువ్వు ఒకటి పట్టుకున్నావు. ఆ ఒక్కటి కూడా లేకుండా పోతే ఏమవుతుంది, లోపల ఉండేటువంటి ఆత్మ నీకు తెలుస్తుంది. నీ శరీరంలో ఆత్మ ఉంది, నీ దృష్టిని ఏదాని మీద పెట్టావు, మన దృష్టిని ఓ నమస్కారం మీద పెట్టావు. ఆ నమస్కారాన్ని కూడా తీసేసుకో, ఏమవుతుంది, ఉండే ఆత్మ తెలుస్తుంది. కానీ ఆత్మ ఏమాత్రం నీకు కనిపి రాకూడదని, తెలియకూడదని పొరపాటు ఒకదాన్ని అడ్డం పెట్టుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు అడ్డం ఉన్నాయి మన విషయాలన్నీ, అనేక విషయాలు ఒకదాని తర్వాత అడ్డం వస్తున్నాయి ఆత్మకు సంబంధం లేకుండా, కనిపించుకోకుండా. కానీ ఇట్లా మార్చుకోకుండా ఒకదానికి పర్మనెంట్గా పెట్టుకునేవు. ఎట్లయితే అది అడ్డమే కదా నీకు. కానీ అది తీసివేసుకుంటే ఏమవుతుంది, నీకు ఆత్మ తెలియబడుతుంది. అందువల్ల భగవద్గీతలో ఏం చెప్పాడంటే తపస్సులో నేను తెలియబడను అని చెప్పాడు. అంటే నువ్వు ధ్యానము అనేటువంటి విధానం ఏదైతే నువ్వు ఆచరిస్తున్నావో ఆ ధ్యానం వల్ల కూడా నేను తెలియబడను అని చెప్పిందా, తపస్సులో తెలియబడను. తర్వాత యజ్ఞముల వల్ల కూడా తెలియబడును, ఒకటి అయిపోయిందా. తర్వాత వేదన వల్ల కూడా నేను తెలియబడను. మళ్ళీ ఈ రకంగా ఏవైతే నేను తెలియబడను వీటి వల్ల అని అంటే మనం వాటిని వదిలిపెట్టి దానికంటే ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరిస్తున్నామా అని అంటే ఏమాత్రము ఆచరించడం లేదు. మనం ఏం చేస్తున్నాము, అక్కడ ఏవైతే పనికిరావు అని భగవద్గీతలో 6వ శాస్త్రంలో బ్రహ్మ విద్యా శాస్త్రంలో చెప్పబడినదో వాటినే మనం అనుసరిస్తున్నాము. ఎవరు చేసినా తపస్సు చేస్తున్నారు, ఎవరు చేసినా యజ్ఞాలు చేస్తున్నారు, ఎవరు చేసినా వేద పఠనం చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ దైవత్వం తెలుసుకునేదానికి, అంటే నీలో ఉండేటువంటి ఆత్మను తెలుసుకునేదానికి ఏమాత్రము పనికి రావు. మన ఏవోటి చేస్తే కదా మనకు దారి ఏర్పడేది. ఏమి చేయండి మనకి దారి ఎట్లా ఏర్పడుతుంది అనంటే నువ్వు ఒక చోటు ఇంకో దూరం పోయి చూడాలంటే నీకు ఇక్కడ ఉంటే అక్కడికి దారి కావాలా. నువ్వు దూరంగా పోవాలంటే నువ్వు నడిచిపోయేదానికి దారి కావాలా. నువ్వు దూరం పోవాల్సిన పనే లేదు, ఒక్క అడుగు కూడా వేయాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడనే నీకు దర్శనం అయ్యేటట్టుగా లోపలనే ఆత్మ ఉంది నీకు. ఏ దారి అవసరం లేదు. ఉన్న దారులన్నీ తీసివేసుకో, ఏది లేకుండా చేసుకో, అప్పుడేమవుతుంది, తెలియబడేది ఆత్మే. ఇప్పుడు అన్నీ అడ్డం ఉన్నాయి నీకు. నీ శరీరంలో నీ ఆత్మను నువ్వు చూసేదానికి ఎన్ని అడ్డం ఉన్నాయంటే గుణాల విషయాలన్నీ అడ్డం ఉన్నాయి, అంతే కదా. ఇంకా చెప్పాలంటే చెవు ద్వారా విన్నటువంటివి, కంటి ద్వారా చూసినటువంటివి, ముక్కు ద్వారా వాసన వచ్చినటువంటివి, నాలుగు ద్వారా రుచి చూసినటువంటివి, చర్మ ద్వారా స్పర్శ జ్ఞానం ఏదైతే ఉందో ఈ 5 వల్ల వచ్చేటువంటి ఈ 5 జ్ఞానాలు నీకు ఆత్మకు మధ్యలో అడ్డం ఉన్నాయి. నిన్న చూసిన సినిమా జ్ఞాపకం వచ్చిందనుకో, నీకు ఆత్మకు అది అడ్డం ఉంది. ఆ సినిమాని విడిచిపెడితేనే ఇంట్లో అన్నం తిందామని జ్ఞాపకం వస్తుంది, అది అడ్డం వచ్చేస్తుంది.
అది వదిలిపెట్టామనుకో ఇంకా ఎప్పుడుతో విన్నది ఉంటుంది, జ్ఞాపకం వస్తుంది, అది నీకు అడ్డం వచ్చేస్తుంది. ఈ రకంగా ఎప్పుడు అహర్నిశలు నీకు అడ్డం వస్తూనే ఉంటాయి. ఎప్పుడు అడ్డం రాకుండా పోతాయి అని అంటే, ఎప్పుడు అడ్డం రాకుండా పోతాయి? మనసు ఉన్నంత చేప అడ్డం వస్తుంటాయి. మనసు లేకుండా పోయినప్పుడు ఏది అడ్డం రాదు. అదే మనసు లేకుండా పోయినప్పుడు ఏమి అడ్డం రాదు. మనసు లేకుండా పోయినప్పుడు నువ్వేమవుతావు? నిద్రలేకపోతావు. నీకు తెలిసేదేమో ఇప్పుడు నిద్రపోయేవారికి ఎరుకగా ఉంటే కదా తెలిసేది. ఎరుక ఎవరికి ఉండదు, ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతావు. ఆ నిద్రలోకి పోయినప్పుడు అసలుకు తెలియదు, మెలకువలో ఉన్నప్పుడు అన్నీ అడ్డం ఉంటాయి. ఇక ఎట్లా తెలుస్తుంది? కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే ఈ 5 ఇంద్రియాలకు సంబంధించిన విషయాలన్నింటినీ దూరం చేసుకో అని చెప్పేసినారు. బోధ మంచిది కాదు, ఈ గురు బోధ మంచిది కాదు, ఇంకోటి మంచిది కాదు, ఇంకోటి మంచిది అని కాదు చెప్తే వాళ్ళ కోపం వస్తే మన మీద ఏడుస్తారు వాళ్ళు. ఈయన చెప్పిన అటు చెప్పినాయండి. కాబట్టి మనం అటు చెప్పకూడదు అనమాట. ఈ పంచాక్షరి మంత్రం మంచిది కాదు, అష్టాక్షరి మంత్రం మంచిది కాదని చెప్తే ఏమవుతాయంటే ఈ శైవులకు కోపం వస్తుంది, అటు వైష్ణవులకు కోపం వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్పాలంటే చెబుతూ వినేటువంటి మంచిది కానీ అలా అంటే ఈ మంత్రం ఆ మంత్రం అన్ని మంత్రాలు కొట్టకపోతే వింటేనే మంత్రం తెలిసేది. కంటితో చూసినటువంటి మంచివి కాదని చెప్పాలా. ఏ బొమ్మ పనికిరాదు అప్పుడు, ఏ ప్రతిమ గుర్తుకు రాదు. ఏ ప్రతిమ గుర్తుకొచ్చినా దేవునాకారం కాదు. దేవుడు అటువంటి వాడు, దాని రూపనామక్రియలు లేనటువంటి వాడు. మళ్ళా ఆ రకంగా ఉన్నటువంటి పద్ధతిని మనం ఏం చేసుకోవాలంటే చెవుతో విన్నటువంటివి కానీ, కన్నుతో చూసినటువంటివి కానీ, పంచేంద్రియాలకు సంబంధంగా అతీతంగా నువ్వు మారిపో, ఇంద్రియాతీతునిగా మారిపో, ఇంద్రియాలకు అతీతునిగా నువ్వు ఉండిపో. నీ శరీరంలో నీకు కరుచుకొని ఉన్నాయి, నీకు చుట్టూ కరుచుకొని ఉన్నాయి ఇంద్రియాలు. మొత్తం కింది నుంచి పై వరకు నీ చర్మం ఉంది కరుచుకొని. అది ఏదో ఒకటి నీకు ఆజ్ఞను, నీకు ఆ సంకేతాన్ని ఇచ్చి నీకు తెలియజేస్తుంది విషయాన్ని. అర్థమైందా? ఇది ఇంకా నిత్యము మామూలుగా చూసేటివి వినేటివి 2 బాగా ఉన్నాయి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఈ నోట్లో పెట్టుకున్నప్పుడే ఇది పనికి వచ్చేది, ఈ వాసన వచ్చినప్పుడు ఇది పనికి వచ్చేది. ఈ 2 చాలా తక్కువ అరుదుగా ఉంటాయి. కానీ 3 ఎక్కువ ఏమున్నాయంటే చర్మం కూడా చాలా తక్కువ అనుకుందాము. ఈ 2 కన్ను, చెవు, ఈ 2 నీకు ఎక్కువ ప్రపంచ సంబంధం ఏర్పడిపోయేస్తున్నాయి, అడ్డం వచ్చేస్తున్నాయి. ఈ విషయాలను మానుకోవాలంటే అంటే ఈ 2 విషయాలు తగ్గించుకుంటే ఏమవుతుందంటే నీలో ఉండేటువంటి ఆత్మ తెలియబడుతుంది. అంటే ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆత్మను తెలుసుకోవాలి అంటే ఎక్కడో పోయి వెతకాల్సిన పని లేదు, అడుగుకి పోవాల్సిన పని లేదు. నీ శరీరంలో ఉండే ఆత్మను సులభంగా తెలుసుకోవచ్చు, చాలా దగ్గరగా ఉంది, ఎక్కడ ప్రయాణం చేసే పని లేదు. నీకు చాలా దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి వాడు ఆత్మ. నీకు సమీపంగా ఉన్నటువంటిది ఇది ఆత్మ. మళ్ళీ నీకు అంత దగ్గరగా ఉన్నటువంటి ఆత్మను నువ్వు తెలుసుకోకుండా పోతే, అంటే మనం ఏదోదో జ్ఞానం అనుకొని ఏవో పుస్తకాలు చదివి ఏదో గందరగోళమే అది ఇది ఏదో చెప్పుకొని ఇంత గందరగోళమయ్యేదానికి ఎందుకు? నేను సూక్ష్మంగా చెప్తున్నాను. నీ శరీరంలోనే నీ ముందరే నీ దగ్గరగా ఉంది ఆత్మ. నీకు అడ్డంగా అన్నీ ఉన్నాయి, అది ఒక్కొక్కటి తీసేసుకో, అన్నీ తీసేసుకో, ఒక్కటి కూడా మిగలదు అని అంటే నేను ఆత్మను తెలుసుకునే దానికే ఉపదేశం తీసుకుంటున్నాను అంటే ఏమని ఆటికి పోయి ఓ మంత్రం చెప్పించుకొని వస్తాడు. అంటే ఆత్మను కనుక్కోకుండా అడ్డం చెప్పేస్తారు వాళ్ళు. ఇది అప్పుడప్పుడు ఒక్కొక్కటి వచ్చిపోతుంటుంది. ఒకవేళ అది వచ్చిపోవడంలో అన్నా కానీ మనకు అర్థమవుతుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దాని శక్తి వల్లే వస్తున్నాయి అనుకోవచ్చు. లేదా కంప్లీట్గా అడ్డం పెట్టుకుంటే ఏంది అర్థం కాదు. ఇంకా ఒక విషయాన్ని అడ్డం పెట్టుకున్నావు అంటే అదేమిటిది చాలా గొప్పది అనే భావం నీకు కలిగించి మాయ నీకు అడ్డం పెడుతుంది. పంచాక్షరి మంత్రం నీకు అడ్డం పెట్టేస్తుంది, అష్టాక్షరి మంత్రం నీకు అడ్డం పెట్టేసింది. లేదా ఇంకోటి పెద్దది గొప్ప గురువు చెప్పినాడని నీకు అడ్డం పెట్టేసింది. అది ఓహో ఇది గొప్పది అనుకోని నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుంటున్నావు. అది గొప్పది ఏమాత్రం కాదు, నీకు చాలా చెడ్డది అది. ఎందుకంటే ఆత్మను తెలియకుండా, ఆత్మ ఏమాత్రము నీకు అర్థం కాకుండా, ఏమాత్రం ఆత్మ గుర్తింపు రాకుండా చేసేదానికి ఇది అడ్డంగా ఉంది. కాబట్టి ఇది మాయ ప్రభావము. కాబట్టి ఏ మంత్రమైనా కానీ అది మాయతో కూడుకున్నటువంటిది, మాయతో నీకు అడ్డంగా ఉండేది. కాబట్టి మంత్రాలు మొత్తం నీకు టోటల్గా మాయ. నువ్వు ఎంత పెద్ద గురువు దగ్గరికి పోయి మంత్రం చెప్పించుకొని వచ్చినావు అనుకో, అదేమవుతుంది? నువ్వు మాయను అడ్డం పెట్టుకొచ్చుకుని కొనకొచ్చుకునేటాటి పోయి, అంతే కదా.
మంత్రం ఏమో సులభంగా రాదు కదా గురుబోధ నీకు. వాటికి పోయి అంతో ఎంతో గురువుకు దక్షిణ పెట్టుకుని రావాలా. దక్షిణ ఇచ్చి కొనకొచ్చుకునేట్టు నువ్వు ఏదని అడ్డం పెట్టుకునే ఆత్మకు. కాబట్టి ఏమీ లేకుండా సులభంగా నీ శరీరంలో నీకు అర్థమయ్యే రకంగా ఆత్మ ఉంటే దాన్ని లెక్క పెట్టుకోకుండా మనం ఏమేమో తిప్పలు పడుతున్నాం అన్నమాట. నీకు చాలా సులభమైంది తెలుసుకునే విధానంలో ఏది ఆత్మ. భగవద్గీతను చదివితే ఆత్మ ఎంత దగ్గరగా ఉంది, ఎంత సులభంగా ఉంది నీకు తెలిసిపోతుంది. ప్రతి నిత్యము నేను కదిలిస్తూ ఉంది, ప్రతి నిత్యము నిన్ను మాట్లాడిస్తూ ఉంది, ప్రతి నిత్యము నీ చేత పనులు చేపిస్తూ ఉంది, నీకు దగ్గరగా ఉంది. శరీరం అంతా అనువనువున వ్యాపించి ఉంది. శరీరం అంతా వ్యాపించింది. నువ్వు ఎక్కడున్నావు? శరీరంలో ఒక్కచోటు ఉన్నావు. నువ్వు ఒక్కచోటు ఎక్కడున్నావు? భూమధ్య స్థానంలో ఉన్నావు. అదే ఏమనే ఒక పద్యం చెప్పాడు. భృకుటికి మధ్యమున ఉపజిక్కు ప్రాక్ దిక్కున అంటాడు అనమాట. అంటే ఈ చిరునాలకు ఉపజిక్కు అంటే చిరునాలు కదా, ఆ చిరునాలకు నుంచి పైకి ఈ భృకుటి ఇక్కడ ఈ కనుగుమల మధ్య నుంచి లోపలికి, ఇక్కడ నుంచి పైకి, ఇక్కడ నుంచి లోపలికి, ఈ రెండు ఎక్కడైతే క్రాస్ అవుతాయో అక్కడ నువ్వు ఉన్నావు. అంటే అక్కడ క్రాస్ అయ్యే చోట 4 చక్రాల చట్టం ఉంది. ఈ 4 చక్రాలు మనం మధ్యలో పెట్టుకున్నామే ఇవి ఉంది. అక్కడ క్రాస్ అయ్యే చోటనే ఈ కింద చక్రం ఉంది. ఈ కింద చక్రం ఉంది కదా, గుణచక్రం అక్కడే ఉంది. అక్కడ జీవుడు ఉన్నాడు. నువ్వు అక్కడ ఒక చాట ఉన్నావు. నీ జ్ఞాపకం ఎక్కడ చూసుకో, కన్ను మూసుకొని చూసుకో. నీ జ్ఞాపకం అంతా ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు అని గుర్తు చూసుకో. కరెక్ట్గా అక్కడే ఉన్నావు. ఇక్కడంతా లేవు. ఏదో శరీరం ఉన్నాను ఇదిగా ఉంది. నువ్వు ఎక్కడన్నా ఉన్నట్టు గుర్తుందా? లేదు. శరీరం అంతా ఊరిన అక్కడికి ఉంది. ఆ శరీరం అంతా వ్యాపించాడు ఇంకోడు ఆత్మ. నువ్వు లేవు. అదే నువ్వు ఉంటే కూర్చో, ఏం తెలియకుండా ఉంటుంది శరీరం. నువ్వు ఒక్కనే ఉన్నట్టు తెలుస్తుంది. మనం నీ శరీరం అంతా ఉండి నీ చుట్టూ, నీ పైన, నీ ముందు, నీ వెనకాల అంతా ఎవరున్నారు? ఆత్మ ఉన్నారు. నువ్వు ఉన్నావు అనుకో, నీ పైన చుట్టుపక్కల అంతా, కింద పైన అంతా ఆత్మ ఉంది. మన చుట్టూ నీ దగ్గరగా చుట్టూ ఉండేట ఆత్మ నువ్వు తెలుసుకోలేకుండా పోతే, భగవద్గీత ఏ మంత్రం చెప్పినాడా? ఏ మంత్రం అన్నా ఉందా? ఈ మంత్రం చదివితే ఆత్మ తెలుస్తుంది ఉంది ఎక్కడన్నా? లేదు. ఏ మంత్రం లేదు. ఒకే ఒక విధానం, ఉన్నదానంతా తీసేసుకో, అదే నీకు ఆత్మ దగ్గరగా కనిపించి వేస్తుంది. గాలి లేని చోట దీపం వెలిగినట్లు అన్నాడు ఆయన. గాలి లేని చోట దీపం వెలిగినట్లు అని అంటే ఇంకా పూర్తి ఇదిగా రాస్తే బాగుండదని చెప్పి నేను చేశానంటే, మనసును కంప్లీట్గా లేకుండా చేసుకో అని చెప్పాలి మనం. మనసులు లేకుండా కంప్లీట్ చేసుకో అంటే అంతా ఏమంటారంటే, మేమంతా రాస్తే ఈయన ఇంకా విచిత్రంగా రాశాను అనుకుంటారు. వాళ్ళు ఏం రాశారు? గాలి లేని చోట దీపం కదలకుండా వెలుగుతూ ఉంటుంది కదా, నిలబడి ఉంటుంది. గాలి వస్తే ఇటు కదులుతుంది, లేకపోతే నిలబడి ఉంటుంది. అట్లా ఏకంగా నిలబడినటువంటి విధానం పెట్టుకో అని చెప్పినట్టు రాశారు. అంటే మనం ఏమంటున్నామంటే, నేను కూడా మీకు అర్థం కాదని నేను కూడా అట్టే రాసేదంటో. ఎందుకంటే కొన్ని చోట్ల అట్లా రాస్తేనే కానీ కుదరదు, లేకపోతే ఎక్కడి నుంచి ఇరుక్కొని పోతే రాసినంత అబద్ధం అంటారు. కానీ గాలి లేని చోట దీపం ఎక్కడైనా వెలుగుతుందా? వెలగదు. అంటే మొత్తం ఆరిపోవాలన్నమాట. నీ శరీరంలో నీ ఆలోచనలు ఏమీ లేకుండా పోతేనే నీకు ఆత్మ తెలుస్తుంది. ఆలోచనలు ఉన్నాయనుకో, ఒక్కడు కూడా నీకు తెలియదు, ఆత్మ తెలియదు. అర్థమైందా? అటువంటి స్థితిని నువ్వు ఆలోచన లేకుండా చేసుకో అని ఆయన చెప్పాడు ఆ రోజు. మళ్ళా ఏ ఆలోచనను చేయొద్దు అంటే మనం కొనకచ్చుకుంటున్నాము రకరకాల బోధలు, రకరకాల ఇవి మంత్రాలు. ఒక ఆయన చెప్తున్నాడు, మా గురువు బోధ చేశాడు. ఏం బోధ చేశాడంటే, అందరూ చెప్పినట్టు చెవులో చెప్పలేదు నాకు అంటాడు. అందరూ చెప్పినట్టు చెవులో చెప్పకపోతే ఇంకేం బోధించాడు నీకు? తెల్లని గోడకు నల్లని చుక్క పెట్టి దాన్ని చూడని చెప్పినట్టు ఆయన. అంటే మనసు దాంట్లో లగ్నం అయిపోతుంది. తెల్లని గోడకు నల్ల చుక్క పెట్టి అటు చుక్క చూస్తూనే అది కళ్ళు మూసుకునే కనపడుతుంది, కళ్ళు తెరుచుకునే కనపడుతుంది నాకు. ఆ చూడాల్సిన పని లేదు, కళ్ళు మూసుకునే చుక్కే కనపడుతుంది నాకు. అది నిజమైన బోధ అన్నాడు ఆయన. అంటే చూసినదే కదా అది. నిన్న సినిమా చూసినావు, ఇప్పుడు కళ్ళు మూసుకునే కనపడుతుంది, అంతే కదా. ఇంకా ఆ బోధ ఎంతో, ఈ సినిమా ఎంతో, ఆ బోధ కూడా అంతే. అంతే కదా. అది పెద్ద అనుకుంటున్నావు, మా లెక్కలు 2 అంతే. ఇంకొక ఆయన ఏం చేశాయంటే, చూడు నేను చెప్పేది ఉండదు, అట్లా ఏడా గోడలకు చూపించేది ఉండదు, నేను నీలో చూపిస్తాను చూడని చెప్పాడు. అంటే నీళ్ళు నాలోనే చూపించి ఇంకా పెద్ద బోధ అనుకున్నాడు ఆయన. అంటే ఆయన ఏం చేశాయంటే, ఈ మూసేయి అన్నీ మూపించినట్లు, అన్నీ నోరును మూసేయి, ముక్కులు మూసేయి, కళ్ళు మూసేయి, చెవులు మూసేయి అని చెప్పినట్ట.
అన్నీ ఈ 5 ఏళ్ళు కరెక్ట్ అందరి తల పెట్టి కళ్ళ మీద కూడా 2 ఏళ్ళు పెట్టినట్ట పెట్టి గట్టిగా అట్లా తిన్నాడు అట్లా తలుపు కనిపించింది నోట. కళ్ళ మీద ఎవరికైనా తలక అనిపిస్తుంది, మెరిసినట్టు అయింది. చూడు ఇప్పుడు జ్ఞానజ్యోతి కనిపించింది అంటే కనిపించింది అన్నాడు. ఇదే చూడు జ్ఞానజ్యోతి, వాళ్ళంతా గోడల మీద చెప్తారు, చెవుల్లో చెప్తారు, అట్లా కాకుండా నేను నీళ్ళలో చూపించిన చూడు అన్నాడు. ఓ అది ఏదో వెలుగు కనిపించింది నాకు అదే అనుకున్నాడు. అది కూడా చూసినదే కదా, కనిపించినట్టు చూసినదే కదా. నేను దేవుడు వెలుగు ఆత్మ వెలుగుగా ఉందంటే అట్లా కూడా లేదు, శరీరంలో చైతన్య శక్తిగా ఉంది ఇది. ఇట్లా ఏం చేస్తానంటే రకరకాల బోధల్లో పడి మనిషి తన సరైన పద్ధతి ఏదైనా తెలియకుండా పోయినాడు అనమాట. ఈ పద్ధతి తెలియకుండా పోయిన దానివల్ల ఏమైందంటే రకరకాల గురువులు నమ్ముకొని ఏ గురువుని పట్టుకుంటే నా గురువే పెద్ద అనుకొని ఇతరులతో వాదిస్తూ నేను నడిచే ద్వారా మంచిదా కాదా, నేను చేసే ప్రయత్నం దైవత్వాన్ని తెలియజేస్తుందా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా ముందుకు పోతున్నాడు. కాలాన్నంతా వృథా చేసుకుంటున్నాడు అనమాట. ఈ రకంగా లెక్కేసుకుని చూస్తే మన శరీరంలో ఉండేటువంటి ఆత్మను మనము తెలుసుకోకుండా పోయిన దాని వలన మనకు ఏ జ్ఞానము అర్థం కాకుండా పోయింది, అంటే దైవ జ్ఞానం అర్థం కాకుండా పోయింది. మొత్తానికి ప్రపంచ జ్ఞానమే మనకు అర్థమైతే పోయింది. అది ప్రపంచ సంబంధంగా ఉన్న విధానాలనే అర్థమైనాయి. అసలు ఆత్మ ఒకటి ఉంది, అది మనకు ముఖ్యము, అది తెలిస్తే దాని వెనకాల అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ తెలుస్తాడు అనేటువంటి ధ్యాసలోకి మనము ఎవరు రాలేదు. నువ్వు జీవాత్మవు, నీ శరీరాన్ని అంతా ఆక్రమించి నీ శరీరాన్ని అంతా ఆడించి ఇది ఒకటి ఉంది ఆత్మ. నీ శరీరం లోపల శరీరం బయట అన్ని శరీరాల్లోనూ మొత్తం శూన్యం ఆకాశంలో అంతటా ఆవహించినటువంటిది పరమాత్మ, పెద్దది అది. ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే నువ్వు వెతికి తెలుసుకోలేవు, ఎంతంటే విశాలంగా ఉంది అది. కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే మొదటి స్టెప్ ఏది, నీకు ఆత్మను తెలుసుకోవడమే. ఆత్మను తెలుసుకుంటే ఆటోమేటిక్గా పరమాత్మ తెలియబడుతుంది. బ్రతుకునేటువంటి వాడు ఎవడో పరమాత్మను తెలుసుకోవడానికి వీల్లేదు, ఆత్మను తెలుసుకోవడానికి వీలుంది. కాబట్టి ప్రతి మనిషి ఏం ప్రయత్నం చేయాలా, ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిజమేగా? ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే అది ఆధ్యాత్మికము కాదు, అంతే కదా. ఆత్మను వెతకడమే, ఆత్మను అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికం. నేను ఆధ్యాత్మికంలో ఉన్నాను అని ఆత్మ యొక్క విధానం, ఆత్మ యొక్క పేరేది లేకపోతే ఎట్లా? ఒక ఆయన చెప్తాడు, మనసునే ఆత్మ అనొస్తుంటా, బుద్ధినే ఆత్మ అంటామంట, చిత్తమనే ఆత్మ అంటాం. ఆత్మ అనేది బుద్ధికి వర్తిస్తుంది, చిత్తానికి వర్తిస్తుంది. దేని ఇదే మనం ఏ కావచ్చు, ఏ పేరుతో కావచ్చు ఆ పేరుతో పిలుచుకోవచ్చు. అంటే బుద్ధి అనే ఆత్మే, చిత్తం అనే ఆత్మే, మనసు అన్న ఆత్మే అని చెప్పాడు. అది ఇంకా పెద్ద జ్ఞానం. ఈ రకంగా ఆత్మను రకరకాల పోల్చి చెప్పుకుంటాను, కానీ అది ఏమీ సంబంధం. మొత్తం నీ శరీరంలో ఉండేటువంటి 25 భాగాలకు అతిక్రమించి అధిపతిగా ఉండి నీ శరీరాన్ని నడిపిస్తూ ఉంది. నీ శరీరంలో జరిగేటువంటి జ్ఞానయజ్ఞం కానీ ద్రవ్యయజ్ఞం కానీ ఈ రెండిటికి అధిపతి ఎవరు? ఆత్మే. ఈ రెండిటికి నడిపించేవాడు ఎవడు? ఆత్మే. కానీ నీకు ఆసక్తి లేదు, అది ఏ యజ్ఞమో నీకు తెలియదు, లోపల జరిగే యజ్ఞాలు ఒక ఆచరిస్తున్నా కానీ అది నీకు తెలియకుండా పోయింది. అర్థమైందా? అంటే ఎట్లా ఆచరిస్తున్నాం మనము అనే అనుమానం రాకుండా నువ్వు డైలీ 1 పూటో 2 పూటలో 3 పూటలో తింటున్నావు కదా, ఆ వేసేటువంటి ద్రవ్యాలనే జఠరాగ్నిలో కాలిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ద్రవ్యయజ్ఞం జరుగుతూ ఉంది. అర్థమైందా? ద్రవ్యయజ్ఞం ఇక్కడ అగ్నిగా ఉండి కాల్చేవాడు కూడా ఆత్మే. భగవద్గీతలో చెప్పబడింది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణాం దేహం ఆశ్రిత అని. అంటే ఈ ప్రాణుల యొక్క దేహాన్ని ఆశ్రయించి నేను అగ్నిదేవుని ఉండి వాళ్ళు తినేటువంటి 4 రకాల చతుర్విధ ఆహారాలను నేనే జీర్ణం చేస్తున్నాను అని చెప్పాడు. ఆ రకంగా లెక్కేసుకుంటే శరీరంలో ద్రవ్యయజ్ఞానికి అధిపతి ఆత్మే, జ్ఞానయజ్ఞానికి కూడా అధిపతి ఆత్మే. జ్ఞానయజ్ఞం అంటే ఏమిటి? జ్ఞానాల్లో కాల్చివేయడం. ఏ జ్ఞానంలో కాల్చివేయడం? ఈ 5 జ్ఞానాల్లో కాల్చివేయడం. 4 ద్రవ్యాలను కాల్చివేస్తున్నాము, ఇక్కడ 5 జ్ఞానాలను కాల్చేస్తున్నాం. అంటే పంచేంద్రియ జ్ఞానాలు. ఈ జ్ఞానేంద్రియాలే కదా. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడే జ్ఞానాన్ని కాల్చివేస్తే, అందువల్ల వచ్చే కర్మను కాల్చివేస్తే అది ఏమవుతుంది?
జ్ఞానయజ్ఞం అవుతుంది. ఈ 2 యజ్ఞాలకు అధిపతి ఎవరు? నేనేను అని చెప్పాడు. మళ్ళీ ఈ 2 యజ్ఞాలు మనం గుర్తించకపోయిన దాని వలన మనకు ఆత్మ అంటే తెలియదు. శరీరంలో ఆత్మ ఈ యజ్ఞాలకు అధిపతిగా ఉన్నాడని కూడా మనకు తెలియదు. సరే, ఈ యజ్ఞాలు మనం చేస్తున్నామని కూడా మనకు తెలియదు. ప్రతినిత్యం ద్రవ్యయజ్ఞం చేస్తున్నాం కదా, అయినా తెలియదు. కొన్ని సమయాల్లో జ్ఞానయజ్ఞుడు నువ్వు చేస్తున్నావు, కానీ జ్ఞానయజ్ఞం చేసినట్టు కూడా నీకు తెలియదు. ద్రవ్యయజ్ఞం చేసినా నీకు తెలియదు కదా. ఈ ద్రవ్యయజ్ఞము జఠరాగ్ని ఉంది, మనం ఇట్లా వేస్తున్నాము, ఇది యజ్ఞం జరుగుతూ ఉంది, ఇక్కడ ఖాళీ భస్మీపుడలు పోతున్న వేసేటువంటి వస్తువులనే నీకు తెలియడం లేదు. దాని యజ్ఞంగా నువ్వు భావించుకోవడం లేదు. ఆ రకంగానే నీ శరీరంలో తలయందు జ్ఞానయజ్ఞం కూడా నువ్వు చేస్తున్నావు. అప్పుడప్పుడు ఈ ద్రవ్యయజ్ఞం చేసినట్టే తెలియకుండానే జరుగుతుంది, కానీ అది జ్ఞానయజ్ఞం అని కూడా నీకు తెలియదు. అంటే ఎట్లా చేస్తున్నారు? జ్ఞానయజ్ఞం ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియకుండా? అంటే ఇదంటే భూ తింటున్నా కనిపిస్తుంది, ఒకవేళ మనకు అర్థం కాలేదు ఈ ద్రవ్యయజ్ఞం అని, ఇప్పుడు తెలుసుకునే ద్రవ్యయజ్ఞం అని ఇప్పుడు జ్ఞాపకం ఉంటుంది. జ్ఞానయజ్ఞం అనేది ఎప్పుడు చేస్తున్నాము అనే ప్రశ్న రావచ్చు మీకు. వచ్చిందా లేదా? వచ్చింది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రైతు పొలంలోకి పోయి, పొలంలో ఒక తెగులు రోగం వచ్చింది, చీడబట్టింది అనమాట. దాన్ని ఏం చేయాలి? దాన్ని మందు కొడితే పోతుంది, అంతే కదా. దానికి ఆ చీడపోయేదానికి మందు కొట్టాలి. ఈడేం చేస్తాడంటే అక్కడ పొయ్యి మందు కొడుతున్నాడు. అంతా ఈయన మందు కొట్టిన దానివల్ల ఈ మొత్తం పురుగు అంతా చచ్చిపోయింది అనుకుంటున్నాడు. అర్థమైందా? ఈ మందు కొట్టిన దానివల్ల పురుగు అంతా చచ్చిపోయింది అని అనుకుంటున్నాడు. అంటే కొట్టిన దానివల్ల చనిపోయింది అనుకుంటున్నాడు. నా చేను బాగుపడింది అనుకుంటున్నాడు, పంట బాగుపడింది అనుకుంటున్నాడు, ఆ చీడ పోయింది అనుకుంటున్నాడు. కానీ నేను చంపింటే ఈయన పురుగులు చచ్చిపోయినాయన భావం రాలేదు దానికి. ఒక మనిషిని చంపితేనే, లేకపోతే ఒక జంతువుని చంపితేనే నీకు పాపం వస్తుంది అంటున్నాం. ఇక నేను చంపినానని భావం వచ్చేసింది దీనికి, నేను చంపినానని. అక్కడ నేను అన్నింటినీ చంపినా కానీ నేను చంపినానని భావం రాలేదు. నేను మందు కొట్టినాను, రోగం పోయింది, ఆ పురుగు చచ్చిపోయింది అని నిమిత్త మాత్రమే పని చేసిన ఆయన భావమే ఉంది. కానీ అక్కడ కర్మ అంటుకుంటే దానికి వీల్లేదు. దీనికి నేను అని భావం పూర్తి రాలేదు. పని చేసినా కానీ నేనే దీన్ని చంపినాను అని భావం రాలేదు. మందు కొట్టుంటే మందు వల్ల చనిపోయినాయి అని ఆ మందు దీన్ని చంపేసింది అనుకుంటున్నాడు, కానీ నేను చంపినాను అనుకోవడం లేదు. అందువల్ల అక్కడ ఏమైంది అంటే, అందులో అన్ని పురుగులు చచ్చిపోయినా వచ్చే పాపం ఏదైతే ఉందో అది కాలిపోయింది, జ్ఞానయజ్ఞం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఆ పాపం ఈయన కట్టలేదు. అట్లా రైతు ప్రతి చోట చెట్లో మందు కొట్టినప్పుడల్లా అన్ని లక్షల పురుగులు చంపేస్తే ఎంత పాపం రావాలో నీకు చాలా వస్తుంది. కానీ ఐడియా రాలేదు అది. ఇక్కడ వచ్చిన అహంభావం అక్కడ రాలేదన్నమాట. కాబట్టి అక్కడ మనకు తెలియకుండానే కొన్ని చోట్ల మనకు జ్ఞానయజ్ఞం జరిగిపోతూ ఉంది అనమాట. కొన్ని చోట్ల మనం ప్రత్యేకించి నేను చేసిన అనేటువంటి భావం వచ్చేదాని వల్ల ఏమైతే ఉంది, అది అక్కడ నీకు కర్మ పూర్తి అంటుకుంటూ ఉంది. అది జ్ఞానయజ్ఞం కావడం లేదు. కాబట్టి ప్రతిదాన్ని నువ్వు యజ్ఞ స్వరూపంతో చేస్తే, అంటే యజ్ఞ భావంతో చేస్తే, యజ్ఞంగా చేస్తే నీ కర్మ అంటుంది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అంటాడు. కర్మబంధన అంటే కర్మ పాపపుణ్యాలు నీకు రావు, కర్మ ఏమాత్రం అంటుకోదు, ఆ బంధనాలు నీకు ఉండవు. ఎట్లా? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అంటే నువ్వు యజ్ఞ సంబంధమైనటువంటి పని చేస్తే నీ కర్మ అంటదు. లేకుండా యజ్ఞ సంబంధం లేకుండా నువ్వు పని చేస్తే నీ కర్మబంధం అంటుతుంది. నీ కర్మబంధం అంటుతుంది. అంటే యజ్ఞ సంబంధం నువ్వు పని చేయి అంటదు, చేయకపోతే అంటుతుంది. యజ్ఞ సంబంధం అంటే ఏమిటి అంటే జ్ఞానయజ్ఞ సంబంధంగా వచ్చే కర్మను లేకుండా చేసుకోవడము. అర్థమైందా? వచ్చే కర్మను లేకుండా చేసుకోవడము ఎట్లా లేకుండా చేసుకుంటావు? ఆత్మ చేస్తూ ఉంది, నేను కాదు అనుకుంటే పర్వాలేదు. వీడు మందు చంపింది నేను కాదు అనుకున్నట్టు, అంతే కదా. నువ్వు అసలైన రహస్యం తెలుసుకొని ప్రతిదీ ఆత్మ చేస్తూ ఉండేటువంటి ధ్యాసలేకు నువ్వు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ కర్మ తప్పిపోయేది విధానం ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ భగవద్గీతలో ఏం చెప్పినాడు అంటే, నిజమైన సన్యాసి అని పేరు నీకు రావాలి అంటే, నిజమైనటువంటి యోగి అని పేరు నీకు రావాలి అంటే నువ్వు పనులు చెయ్యి.
అగ్ని పెట్టుకో, కాలిపోతుంటాయి వచ్చేది ఇంత. అగ్ని లేకుండా ఉంటాయి అవన్నీ నీకు ఉంటాయి అన్నమాట. కాబట్టి అగ్ని లేనటువంటి వాడు యోగి కాలేడు అని చెప్పాడు. అందుకే అగ్ని లేనటువంటి వాడు యోగి కాలేడు. కాబట్టి నువ్వు యోగి కావాలంటే ఏం చేయాలా? అగ్ని కావాలా. అగ్ని కావాలంటే ఏమంటే నీలో ఆత్మ తెలియాలా. ఆత్మ తెలియాలంటే ఏం చేయాలి? నీలో వెతుక్కోవాలి. నువ్వు ఎక్కడన్నా బయటికి పోవద్దు. ఎక్కడుంది ఆత్మ? నీ శరీరంలో ఉంది. శరీరంలో వెతుక్కో. నువ్వు చాలా సులభం శరీరంలో వెతుక్కుండేది. ఎక్కడనో పోయి వెతకాలంటే చాలా కష్టం. కానీ ఇక్కడే ఏం చెప్పి ఒక్కరోజు కాకపోతే 2 రోజు 3 రోజు 4 రోజు ఒక వారానికన్నా తెలిసిపోతుంది ఇక్కడ ఎతికితే. నువ్వు చాలా ఏళ్ళు అవసరం లేదు, నీకు చాలా సంవత్సరాలు కాలకాలం అవసరం లేదు. ఎందుకంటే కింది నుండి పై వరకు రాను ఇట్లా, లేదా పైనుంచి కిందికన్నా పో, కింది నుంచి పైకన్నా రా. ఎక్కడో చాటు దొరుకుతుంది. అది ఎక్కడో చాటు దొరికేది మొత్తం అంతా అదే ఉంది. ఎక్కడ పట్టుకుని దొరుకుతుంది నీకు. నువ్వు ముందు ఎక్కడున్నావు చూసుకో, నేను కాని అంతా ఆత్మ నీకు తెలుస్తుంది. నువ్వు ముందు ఎక్కడున్నావు నువ్వు చూసుకో, నీ జ్ఞాపకం పెట్టుకొని చూసుకో. నువ్వు ఒకసారి ఉండేది నీకు తెలుస్తుంది. మొత్తం నువ్వు కాకుండా ఉండేదంతా ఆత్మే తెలుస్తుంది. అన్ని అవయాలు ఆత్మ ఆవహించేది కూడా ఆత్మే తెలుస్తుంది. ఈ ఆత్మ గుర్తుగా నీ శరీరంలో దేవుడు ఎన్ని చిహ్నాలు పెట్టాడు? మొట్టమొదటినే అరచేలో పెట్టాడు ఈ రకంగా. ఒకటి జీవాత్మ, రెండోది ఆత్మ. ఈ రెండు కలిసి ఉన్నాయి, ఇక్కడ కూటస్థులుగా ఉన్నాయి రెండు. ఇట్లా ఈ రెండు కాకుండా ఈ రెండింటికి ప్రత్యేకమైనది ఇంకోటి ఉంది, అది పరమాత్మ. ఇది పక్కన ఉంది. ఈ రెండింటికి ఆధిపత్యం పైన ఉంది. ఇది అర్థమైందా? ఈ రెండింటికి పైన ఉంది. ఇది ఈ రకంగా ఈ 3 ఆత్మల గుర్తులు నీ శరీరంలో చూపించాడు. నువ్వు కూటస్థులుగా కలిసి ఉన్నటువంటి ఆత్మ నీకు చూడు, ఇక్కడ మామూలుగా కలిసే ఉంది నీ చేతిలో కూడా. అందువల్ల పూర్వం ఏం చేశారంటే ఈ గుర్తును తెలుసుకునేదానికి అప్పుడప్పుడు చేయి చూసుకునేవాళ్ళు. ఉదయం లేస్తూనే హస్తం చూసుకునేవాళ్ళు, వేరే ముఖం చూసేవాళ్ళు కాదు. ఆ అలవాటు పూర్వం ఉన్నింది, కానీ ఆ అలవాటు ఇప్పుడు లేదన్నమాట. ఆ రకంగా ఈ హస్తం చూసుకొని లేదా శరీరంలో ఇది మనలో ఉందని శరీరంలో వెతికి దేహంలోనే పరిశోధన చేసినటువంటి వాడు ఆత్మను సులభంగా తెలుసుకోగలుగుతాడు. శరీరాన్ని విడిచి పక్కకి ఎక్కడ చూసినా ఆత్మ తెలియబడదు. ఇప్పుడు మన భగవద్గీతలో చదువుకునే మొదటి శ్లోకాన్ని మనం అధ్యయనం చేసుకుంటే ఆత్మ అనేటువంటి దాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి. ఆత్మను తప్పనిసరిగా తెలుసుకున్నప్పుడే మన జ్ఞానాగ్ని ఏర్పడుతుంది. ఆ జ్ఞానాగ్ని ఏర్పడినప్పుడే మన కర్మల నుంచి బయటపడడానికి వీలవుతుంది. కర్మల నుంచి బయటపడినప్పుడే మనం జన్మల నుంచి తప్పించుకునేదానికి వీలవుతుంది. అంతవరకు దుస్సాధ్యము కానే కాదు అనే విధానం మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్రత్యేకించి ఈరోజు ఏం చెప్పుకున్నాము? ఆత్మ విధానము అని చెప్పుకున్నాము. ఆత్మ విధానం ఏం చేస్తుందంటే నీ జ్ఞానాన్ని తెలియజేస్తుంటుంది, నీకు తెలియని జ్ఞానాన్ని కూడా చెప్తుంటుంది. దాన్నే చమత్కారము అంటాం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఎవరికి తెలియని జ్ఞానం మనం చెప్పినామంటే ఏమని అర్థం? అది ఎవరి పని? చమత్కారం. అది నీ మెదడు కంటే గొప్పది. అది అర్థమైందా? నీ గుణాల కంటే గొప్ప భావం అందిస్తుంది అనమాట. అంటే జ్ఞానం అని ఆ రకంగా ఉండేటువంటిది జ్ఞానము. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉంటే ఆత్మను తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తాము. ఇంతవరకు ఎవరన్నా గురువుల దగ్గర ఉపదేశాలు తీసుకుంటేనో, లేదా గోడకు సుక్కలు పెట్టినట్టు చూసుకుంటానో, లేదా మంత్రాలు చెవులో చెప్పించుకుంటానో అవన్నీ పనికిరావని అర్థం చేసుకొని అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు దేన్ని మనం వెతకాలి? ఆ శరీరంలో వెతుక్కోండి. శరీరంలో ఎలాగ వెతకాలి? ఏమి లేకుండా ఏదో ఆధారం ఉండాలి కదా. అంటే ఏం ఆధారం లేదు, అన్నీ ఉండేదాన్ని తీసేసుకుంటాడు. అదే ఆధారం. ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాడు. ప్రపంచ సంబంధమైన చెవుల ద్వారా విన్నటువంటివి కానీ కన్నుల ద్వారా చూసినట్టు కానీ మొత్తం తీసేసుకుంటాడు. ఇవే ముఖ్యం నీకు. అవి తీసేసుకుంటా అంటే ఏమవుతుంది? అన్నీ పోతాయి. ఏమి లేకుండా మిగిలితే ఏదైతే ఏమీ లేకుండా మిగిలిందో అది ఆత్మ. నువ్వు ఒక సంవత్సరం అంటే ఒక నెల రోజులు నువ్వు అటువంటి సాధన చేస్తే కనీసం ఒక్క అర నిమిషమైనా కానీ లేకపోతే ఒక సెకండ్ అయినా కానీ ఆ ఏమి లేని స్థితి ఏర్పడుతుంది. ఆ ఏమి లేని స్థితి ఏర్పడినప్పుడు ఇంతవరకు నాకు తెలియని స్థితి నీకు అర్థమైపోతుంది. ఇంతవరకు నీకు తెలియని స్థితి ఇది లేకపోతే నాలోనే ఉంది ఇది ఎప్పటికీ. కానీ ఇదేనే తెలియదు నాకు అనిపిస్తుంది. నీలో ఉంది, ఇప్పుడు కూడా చూస్తున్నాను, అది ఉంది. కానీ అది నువ్వు గుర్తించిన నాపోతే ఇది మొదటి నుంచి ఉంది నాలో, నీకు అప్పుడు తెలుస్తుంది అనమాట. నాలోనే కాదు, అందరిలో ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే నీలో ఉండే సిస్టమే అందరిలో ఉండేది. అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. అందువల్ల భగవద్గీతలో కూడా అందరిలో ఉండేటువంటిది నీలో ఉండేటువంటి ఆత్మ ఎటువంటిదో నీకు తెలియబడుతుంది అని చెప్పారు. చెప్పిందిలే. కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు ఉంటే మంత్రాలను వదిలిపెట్టేయండి.
ఇంకో దాన్ని వదిలిపెట్టండి, ఇంకో దాన్ని వదిలిపెట్టండి. మొత్తం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గురుబోధలన్నీ ఏవైతే ఉన్నాయో, అసలు గురువే లేడు. గురుబోధలు అంటే అసలు వెక్కి చెప్పుకుంటే గురువే దేశంలో లేడు, గురుబోధ అసలు లేవు. ఈ భగవద్గీతలో చెప్పినటువంటిది అసలైన జ్ఞానము. దాన్ని ఆధారం చేసుకొని మీరు ముందుకు పోయి దైవత్వాన్ని సాధించుకుంటారని మేము అనుకుంటున్నాము.